హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చామదుంపలతో పులుసు ఎలా చేయాలో ఈ రోజు నేను వీడియోలో చూపిస్తాను మీకు. చామదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, ఇందుకు చాలా మంచిది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో చామదుంప చాలా మేలు చేస్తుంది. షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. చామదుంప పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చామదుంప, కరివేపాకు, నిమ్మకాయ సైజు చింతపండు. స్టవ్ వెలిగించి పాత్రను పెట్టి నూనె పోయండి. ఇప్పుడు అర చెంచా మెంతులు వేయండి. కొద్దిగా అటు ఇటు వేపండి. తర్వాత కరివేపాకు రెమ్మలు వేయండి. తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు అటు ఇటు కలిపి తర్వాత 2 చెంచాలు సాల్ట్ వేయండి. మళ్ళీ ఒకసారి కలిపి కాసేపు ఉల్లిపాయ మగ్గే వరకు మూత వేయండి. ఉల్లిపాయ మగ్గేలోగా మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు చాలా వరకు మగ్గాయండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేయాలి. ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. ఈ ముక్కలని కాసేపు మగ్గేంత వరకు మూత పెడదాం. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఉడకబెట్టి తొక్కలు తీసిన చామదుంపలని అందులో వేయాలి. చామదుంపలను వేశాక గరిటెతో మరొకసారి ముక్కలన్నిటినీ కలపండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అటు ఇటు ముక్కలన్నిటినీ బాగా కలపాలి. తర్వాత చిటికెడు పసుపు, 2 చెంచాల కారం వేసి మరొకసారి గరిటెతో అటు ఇటు కలపాలి. తర్వాత చిన్న గ్లాసు వాటర్ వేయండి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూరలో వేయాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత గరిటెతో అటు ఇటు కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ని పులుసులో వేయాలి. పులుసులో వేసిన తర్వాత మరొకసారి గరిటెతో కలిపి ఒక 10 నిమిషాలు మూత వేయండి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. టేస్టీ చామదుంప పులుసు రెడీ అయిపోయింది. మంచి పోషకాలున్న చామదుంప పులుసును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.